కొందరిని కొంతకాలం మోసం చేయగలుగుతారు. అందరూ అందరినీ అంతకాలం మోసం చేయలేరు అనేటువంటిది ఇప్పుడు తెలంగాణ విషయంలో నిజమైంది. కల్వకుంట్ల కుటుంబం, హరీష్ రావు కుటుంబం, మొత్తానికి కేసీఆర్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఇంతకాలం కూడా తెలంగాణలో పరిపాలన సాగించి మాటల గారడీతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఒకరు కారు, ఇద్దరు కాదు, అన్ని కుటుంబాల వారు, అంటే కవిత కుటుంబం, కేటీఆర్ కుటుంబం, హరీష్ రావు కుటుంబం, సంతోష్ రావు కుటుంబం, కేసీఆర్ పర్సనల్గా తాను, అందరూ కూడా వేలాది కోట్లు పైకి కనిపిస్తున్నవి. అంకెల్లో మనం చెప్పలేం, కానీ లక్షలాది కోట్ల రూపాయలను పరోక్షంగాను ప్రత్యక్షంగాను దోచుకున్నారు. చాలామందికి అనుమానం రావచ్చు, లక్షల కోట్ల బడ్జెట్లోంచి ఎలా తీసుకెళ్తారు అని. భూములు, వందలాది ఎకరాల భూములు దోచుకున్నారు. దాని రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, 10 లక్షల కోట్లు అయిపోయినాయి ఇప్పుడు. కాబట్టి ఆ రూపంలో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అన్నింటిలో వాటాలు ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టులను కూడా వాటాలు సంపాదించారు. కాబట్టి వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువే సంపాదించారు. అది ఎస్టిమేట్ చేయడానికి ఎవరి తరం కాదు. సిబిఐకి కోర్టు కేసును అప్పగించినటువంటి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఆ యొక్క ఫీల్డ్ నుండి తప్పుకొని కేంద్రానికి అప్పచెప్పాడు. వాళ్ళు ఎంతవరకు సఫలీకృతం అవుతారో మనం చూద్దాం. అయితే ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, కవిత చేసినటువంటి ఆరోపణలు, ఇంతకాలానికి ఎవరు వాళ్ళ మీద ఆరోపణలు చేసిన మాటల గారడీతో కొట్టిపారేస్తూ నలుగురికి నలుగురు చాకచక్యంగా మాటల ప్రదర్శన చేస్తూ మాటలు అమ్ముకున్నారు. మాటలతో బురుడీ కొట్టించారు తెలంగాణ ప్రజల్ని. తెలంగాణ ప్రజల్ని అన్నిసార్లు నమ్మించి అన్నిసార్లు మోసం చేశారు. వాళ్ళ కుటుంబం ఒక్కటే రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతుంది, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని పరిపాలించగలుగుతుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా మార్చారు. ఏ విధంగా అయినా సరే దేశాన్ని కూడా దోచుకోవాలి అనేటువంటి ఉద్దేశం తప్ప మరొకటి ఏమీ లేదు. కుటుంబ పాలనే వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ కుటుంబము కేవలము ధనదాహంతో అధికారంలోకి వచ్చింది. ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారో అందరూ, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఎవరైతే మన ప్రాణాలను సమర్పితం చేశారో వాళ్ళెవరికీ కూడా ఫలితం దక్కలేదు. ఆఖరిలో ఎంటర్ అయ్యి ఆ ఉద్యమాన్ని చివరి వరకు కొనసాగించిన కోదండరామిరెడ్డి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాకుండా పోయారు తప్ప, అధికారాన్ని ధనాన్ని పెంచుకున్నది ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే. అది ఇప్పుడు ఎవరు చెప్పినా సరే చాలా మాటల గారడీతో తేలిగ్గా కొట్టిపారేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు స్వయాన తన కుమార్తె చేసినటువంటి ఆరోపణలు, వాళ్ళు సంపాదించినటువంటి కొన్నిగా బయటకు వస్తాయి. మరి కొంతకాలం ఆగితే మిగతా ఆస్తులు కూడా రెండు వైపుల నుంచి బయటికి పూర్తి వివరాలతో వచ్చేస్తాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఎంతగా మోసం చేశారు, మరొక్కసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ కుటుంబ పార్టీని కానీ మరొకసారి అధికారం ఇవ్వకుండా జాగ్రత్త పడడానికి ఇదొక మంచి అవకాశం. తప్పనిసరిగా ఈ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోకపోయినా రేవంత్ రెడ్డి వాళ్ళని కేంద్రంలోకి తోసిన మొత్తానికి ఒక మంచి పని చేశాడు. ఏదైనా సరే తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఇలాంటి ప్రాంతీయ పార్టీలకు కానీ ఇటువంటి వ్యక్తులకు కానీ అధికారం ఇవ్వకుండా జాగ్రత్త పడతారని సిటిజన్స్ ఫారం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తరపున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.